హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది శివాలయం వార్షికోత్సవాల్లో 3 రోజుల దీక్షలో 3వ రోజు. ఏ పూజ చేసినా విఘ్నేశ్వర పూజ కామన్ కదా, ఇక్కడ కూడా విఘ్నేశ్వర పూజ చేస్తున్నాం. నిన్నటి వీడియోలో సప్త నదీ జలాల అభిషేకం జరిగింది కదా, అది ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ నదీ జలాలని పంతులు గారు అందరి తల మీద చల్లుతున్నారు. విఘ్నేశ్వర పూజ అయిపోయాక మగవాళ్ళ అందరిచే సూర్య నమస్కారాలు చేపిస్తున్నారు. ఇది అయిపోయాక శివుడికి అన్నాభిషేకం జరిగింది. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ ఇంకా ఈ పూజ అవ్వకుండానే అందరూ కుర్చీలు పట్టుకుని లోపలికి వెళ్ళిపోయారు. ప్లేస్ ఉండదేమని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. ఆ రోజు మా సాయిక్క వాళ్ళు కూడా చేయించుకున్నారు. మా సాయిక్క వాళ్ళతో లోపలికి వెళ్ళిపోయాను. ఎంత కంగారు పడి వెళ్ళినా మేము వచ్చేసరికి అందరూ కూర్చుండిపోయారు. ఇంకా లాస్ట్లో ఎక్కడో ప్లేస్ దొరికితే ఇంకా అక్కడ కూర్చుండిపోయాం. లోపల శివుడికి అభిషేకం జరుగుతుంది, మీరు కూడా చూసేయండి. ఎప్పుడు సోమవారం చేసే అభిషేకం అయిపోయింది. తర్వాత అన్నాభిషేకం అన్నాను కదా, అక్కడ పట్టుకు వెళ్తున్నారు చూడండి. నేనైతే ఎక్కడా చూడలేదు అన్నాభిషేకం. అన్నాభిషేకం జరిగేటప్పుడు లైవ్ కూడా పెట్టాను, ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూసేయండి.
అన్నాభిషేకం కూడా అయిపోయింది. స్వామివారిని అలంకరించడానికి తలుపులు మూస్తున్నారు. చాలా మంది అన్నాభిషేకం జరిగేటప్పుడే దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. మేము ఇంకా టైం పట్టేలా ఉందని ఆ లైన్లో వచ్చేసాము. మేము కరెక్ట్గా గర్భగుడి దగ్గరికి వస్తుల్లోకి తలుపులు మూస్తారు. ఇంకా అక్కడే నుంచుని దర్శనం చేసుకుందామని వెయిట్ చేసాము. అలంకరణ చేశాక స్వామివారిని దగ్గర నుంచి చూసాము. చాలా హ్యాపీ అనిపించింది. హారతి కూడా దగ్గరుండి తీసుకున్నాము. దర్శనం చేసుకున్నాక గుళ్ళో ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసాము. ఆ రోజు సాయంత్రం అన్న సంతర్పణ. మేము ఊరు వెళ్ళడానికి ఆ రోజు సాయంత్రమే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఆ తర్వాత కాకపోతే ఇంకో 2 డేస్ వరకు టికెట్స్ లేవు. అందుకే ఇంకా ఊరు స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నేను నా ఫోన్ మర్చిపోయాను. పూజ అయిపోయాక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి లగేజ్ సర్దుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికాడ నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. నేను ఫోన్ ఎప్పుడు నా చేత్తో పట్టుకోను, మా హస్బెండ్ పాకెట్లోనే ఉంటుంది ఎక్కువ. అలా తను తీసారేమని నేను తీసానేమని తను అనుకున్నారు. తీరా స్టేషన్కి వచ్చాక గుర్తొచ్చింది. ఇంకా ట్రైన్ రావడానికి 25 మినిట్స్ ఉందనగా మా డాడీకి కాల్ చేస్తే పాపం చాలా ఫాస్ట్గా వచ్చారు. కరెక్ట్గా ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందనగా మా డాడీ వచ్చారు. ఇంక వెంటనే తీసుకుని లోపలికి వెళ్ళిపోయాం. అలా కొద్దిసేపు ట్రైన్లో లూడో ఆడుకుని టైంపాస్ చేస్తాం. ఇంతేనండి మన వీడియో. నెక్స్ట్ నా బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. అప్పట్లోపు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. चलो